మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 2 ఏళ్లలో డజన్ పెళ్ళిళ్ళు చేసుకుంది అంటుల్లా. అబ్బర కొడుక డజన్ పెళ్ళిళ్ళు. ఈ పాడైపోయిన రోగాలు ఎట్టు వచ్చి పాడైతలేవో ఏం కాదు నాకు అర్థమవుతలేదు. కానీ డజన్ పెళ్ళిళ్ళు అంటే పెళ్లి చేసుకున్నాడు ఉత్తగుంటాడులా. ఈ నాశనం అయిపోను ముఖం చూడు ఎట్లా ఉంది, మంచిగా మన బరిదుడు ఉన్నట్టే ఉంది చూడు రయ్యా. ముక్కు మాత్రం మన తంగడిపల్లితో ఒక మిరపకాయ బజ్జీలు ఉన్నట్టే ఉన్నది. ఏం పేరు బేతి వీరదుర్గ నీలిమ. ఇంత పొడుగు పెట్టుకోపోయినావా అమ్మ, నీ పేరు సకన్ పేరు. ఇంకా నవ్వుకుంటా పోటు వచ్చిందిగా. ఇడాకల కోసం కోటు చుట్టూ తిరిగేటోళ్ళు అయితే ఉంటారో ఓ గాలే టార్గెట్ అంట ఆమెకు. అల్ల కూడా పైసలున్న మొగోళ్ళే మళ్ళీ ఆల్తిపాల్తు కాలని దేగదంట. అంటే ఇంట్లో పెళ్లి చేసుకున్నామని దేగతలేదు ఈ కాలాన పాడైపోను. కానీ గీలు ఇవి ఏది ఈ దొంగ వ్యాపారాలు ఉన్నోళ్ళు పైసలేనని దేగుతారు. విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి వల. కోనసీమలో నిత్య పెళ్లి కూతురు మోసాలు. అండగా మరో 3 ఒకరితోటి అయితే ఈ పని కాదు. ఎటబడి ఒకరిద్దరు ఉండవలసిండే. ఈరోజు కూడా కుటుంబం లెక్క ఉండాలి. ఒక అమ్మ ఉండాలి, ఇంకో అక్క ఉండాలి, ఓ అయ్య లెక్క ఉండాలి, లేకపోతే అన్నదమ్ములు లెక్క ఉండాలి. గిట్టు ఉంటేనే నమ్ముతారు వాడైనా. ఈమెది ఎక్కడ అంటే కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీరదుర్గ అనే నీలిమ మరో యువతో 3 కుటుంబ సభ్యులతో కలిసి ముఠాగా వీళ్ళు చిన్నపాటి స్కెచ్ చేస్తారు అన్నట్టు. ఎవరికి ఇడాకులు అయినాయా? ఇడాకులు కాగానే ఆయన పానం అంతా మిట్కా అంటుంటుంది. పాయే ఇల్లుగల్లా వాయే. మళ్ళీ ఇంకోటి కావాలి ఆయనకి పాడే. నేనేమో ఉప్పుకారం తిన్న పానమాయ. ఆయనకి ఎట్ట పాడవుతుంది? అరే వండిపెట్టే దిక్కన్నా కావాలి, కనీసం పలాందానికి కాకుండా కానీ వండిపెట్టే దిక్కు కావాలి అని అనుకుంటాడు. కానీ పానం అంతా పలాందాని మీద ఉంటుంది. కానీ ఇక ఇసుంట దొరికింది అనుకో కర్మజాలి అబ్బర కొడుక మంచిగా దొరికిందిరా, సమయానికి దొరికింది అనుకొని సొల్లు కాల్చుకుంటూ కొంతమంది ఉంటారు కదా. అందుకోసం ఇంటికి మగ బుద్ధి అంటేనే మోటు బుద్ధి అన్నట్టు. చిన్నగానికి వలేస్తుంది. వలేయంగానే మరి మీ ఇంటితో మాట్లాడాలంటే ఇంటి వాళ్ళ పేరు చూడు. నీలిమ కుటుంబ సభ్యులుగా దుర్గా, ఒక ఆమె పేరు దుర్గా, ఇంకొక ఆమె పేరు వీరలక్ష్మి, ఇంకోని పేరు కళ్యాణ్. ఈ నీలిమ వీళ్ళు 4 కుటుంబ సభ్యులు అన్నట్టు. రాగానే పిల్లకి ఏం పెడతావు, పిల్లగానికి ఏం పెడతావు, పిల్లగాడు ఏం చేసిండు, పిల్ల ఏం చేసింది, ఇవన్నీ ఏదో అంతా అబద్ధాల ముచ్చటతోటి ఆ పోరగాని మైకాలో పడేస్తారు. ఆడి పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోగానే మా ఇంటికి పోదామంటారుగా. ఇగో గాడు వస్తుందంట కథ అంతా. మీ ఇంటికాడ ఏముంది పాడైపోను, మనం కొత్తగా పెళ్లి అయిన జంట 4 రోజులు ఎంజాయ్ చేయాలి మనం. మీ ఇంటికి పోతే ఆ నీళ్ళు ఉంటారు అంతా, అదంతా వద్దు. కానీ మా ఇంటికాడనే ఉందాం. మా ఇంటికాడ ఎలాంటి సప్పుడు ఉండదు. మా వాళ్ళకి అందరికీ మంచి ఏమంటారు కలుసుకపోయే గుణం ఉన్నది. మనం మన ఇంటికానే సంసారం చేద్దామని చెప్పంగానే ఈడు పుసుకున్న కనెక్ట్ అయ్యిండు అనుకో. ఈయనకి కథ మీ పనిగా చిన్నగా టార్చర్ మొదలవుతుందంట. టార్చర్ పెట్టి ఆయనకి లానా దేనా మొత్తం బిర్యానీ కానించి మొదలుకుంటే బిర్యానీ దాకా ఈయన పహలే. ఇక చేసుకున్న పాపానికి చేయాలి కదా. ఇక ఈయన మొత్తం సర్వం సంకనాగిస్తారు. గట్టినే చీకట్లో పోతారు కదా. ఇక ఎవడైనా పెళ్లి చేసుకున్నాక ఇంటికి జరిగే భాగవతం గదేనా. చిన్నగా మంచం మీద పోగానే మంచం మీద జరిగే ముచ్చట మొత్తం రికార్డింగ్ చేసి పెడుతుందంట. ఫోటోలు తీసి పెట్టి రికార్డింగ్ చేసి పెట్టి ఇక బయటికి వెళ్తేప్పుడు బిడ్డ ఎడుకుపోతున్నావు, ఇక ఈ ఫోటోలు చూడు, ఇవాళ పొద్దుగా సరికాల నాకు ₹1,00,000 తెస్తేనే మర్యాద, లేకుంటే ఈ ఫోటోలు కొనబోయి ఆ యూట్యూబ్లో పెడతా, లేకపోతే నెట్లో పెడతా అని చెప్తుందంట. ఇక చూడు ఆయనకి బాధ భగవంతునికి ఎరక. ఆ టైంలో ఏం చేయాలరా ఆయన ఉత్తపుణ్యార్థం చేసుకొని ఎంత బాధ అయిపోయి. రాత్రనేమో రాజలెక్క వేషం వేసి తెల్లారి చేస్తారు. కానీ నేను అడగ తింటూ చేసింది అని పరిచయం అయ్యి ఇక ఆడు పైలు తెచ్చి వీళ్ళ దగ్గర పెట్టుకుని, ఆడు పైలు తెచ్చి వీడి దగ్గర పెట్టుకుని దగ్గర కోట్ల రూపాయలు పెట్టుకుంది. కోట్ల రూపాయలు దుబ్బిరంట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 12 మంది. ఇగో బాధితులు చూడు ఎట్టొచ్చిరు. ప్రజల ఒకసారి చూడది అవపడుతురా. ఎస్పీ గారి దగ్గరికి పోయినట్ట. ఎస్పీ గారి దగ్గర పోయి మమ్మల్ని ఆదుకోరు సార్ అని చెప్పారంట. అంటే చూడురే, ఈ కాలంలో పాడైపోను కొందరు ఆడోళ్ళు ఎంత తెలివిగా ఉన్నారు. పైసలు ఈజీగా ఎట్ట వస్తాయి అంటే మొగోళ్ళకు చిన్నపాటి వలేస్తారు. ఒకప్పుడేమో ఒక తిరిగి ఉండే, ఇప్పుడు మొత్తం భిన్నంగా తయారై పాడైంది. కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, కోట్ల రూపాయలు. 12 మంది పెళ్ళిళ్ళు. వీళ్ళకు రోగాలు పాడైపోయిన రోగాలు రాకుండా వచ్చినా ఇక గసవంటి ముచ్చట వచ్చింది. కోనసీమ జిల్లాలో జరిగిందంట. 5 సార్లు తప్పించుకొని 6వ సారికి బలైందట ఇంకో పెద్ద మనిషి. 5 సార్లు తప్పించుకున్నా కానీ 6వ సారి మాత్రం బలి చేసింది. ఈ ముచ్చట ఎక్కడిది? నిన్న ఒక ఆడ వచ్చా కదా, ఏది మన సర్వేర్ని చంపేసింది కదా పెళ్ళం. పెళ్ళి అయిన 4 రోజులకే. ఓ గదే ముచ్చట. సర్వేర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి. భర్త తేజేశ్వర్కు బైక్కు జీపీఆర్ఎస్ స్టాక్ చేసిందట. బైక్ పెట్టిందట పాడైపోను. ఈడు ఎడ్డోడు ఉన్నట్టుంది, ఈడు చూసుకున్నట్టుండి పాడైపోను. చూసుకొని ఎక్కడ పోతుండి ఏం కథ మొత్తం చెక్ చేసుకోవాలి. ఈమె పెళ్ళం తల్లి ఇద్దరు కలిసి ఏమో బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంచుకురాలు.
ఆ బ్యాంకు ఉద్యోగి చెప్పిరంట నా మొగుడికి పెళ్లి అయ్యి ఇప్పటికి నెల అయిపోయిందిరా నాయన, మరి ఎన్నడూ నీకు నాకు ఏమో ఎడవడం అయిపోయా, ఈడేమో పెళ్లి చేసుకుంటే మరి కలసలేదా, ఏమైనా ఫోన్లే మాట్లాడుకుంటుంటే మనం డైరెక్ట్ కలవాలంటే ఈడు అడ్డం ఉండే ఈ అడ్డం తొలగించుకోవాలి, ఎట్లా చేసి ఈయన పని చేయరా నాయన అంటే ఇప్పటికి గిన్నిసారి చెప్తే నువ్వు ఎన్నడూ ఏం పని చేస్తలేవని ఉంచుకున్నావు అని చెప్పిందట. ఇక ఇట్టగాదు అట్టగాదు అనుకుని ఆడు ఎక్కడ పోతాడో ఏం కథను మొత్తం చెక్ చేయాలంటే ఆయన బైక్ జీపీఆర్ఎస్ పెట్టని చెప్పాగానే జీపీఆర్ఎస్ పెట్టిందట. జీపీఆర్ఎస్ అంటారా దాన్ని, నాకేం చదువు పెద్ద రాదు. జీపీఎస్ ఆడికి అనుకుంటున్నా వాళ్ళ పాడైపోయి మిస్ అయినట్టు అనుకుంటాం, కానీ జీపీఎస్ పెట్టిందట. ఆ జీపీఎస్ పెట్టి ఇక ఎక్కడ పోతుండు ఏం కథ, ఆడు ఏం చేస్తుండు, ఏడ భూములు కొలుస్తుండు, ఏడ తింటుండు, ఏడ తాగుతుండు, ఏడ వంతుండు అని అట్ట ఎన్నిసార్లు చూసినా 5 సార్లు తప్పించుకున్నట. ఇక 6వ సారి అయితే తప్పేటట్లేదు. ఏం చేయాలి, మాకు భూమి ఉంది, ఓ 17 ఎకరాల భూమి ఉంది, ఆ 17 ఎకరాల భూమిని కొలసాలు రా సర్వేయర్ వస్తావా అని అంటే ఓడో దారిపండి పోయి దానేలు మసగా పిలుస్తారు గట్టినే గీడొకడు అనుకొని నేను కొలసడం నేను మొనగాని వచ్చిన పనే కదా అని చిన్న కారు ఎక్కించుకోరంట. కారు ఎక్కించుకొని ఇది జోగులాంబ గద్వాల జరిగే గదే ముచ్చట, ఇది మళ్ళీ ఎక్కడుందో అనుకున్నారు, కానీ ఫస్ట్ ముచ్చట అలాగా మళ్ళీ ఇది ముచ్చట అలాగా. చిన్న కారు ఎక్కినట. కారు ఎక్కిన జరసేపటికి కథం కారులో ఉన్నోళ్ళు కత్తులు తీసి వేస్తే మామూలు కొట్టుకం కాదంట, 7 కాడికి పొడిచి నరికి చంపేసిరట. చూడురే అవునావో దిగసేట ముండలు కొంతమంది, అందరినీ కాదు, కానీ మీకు పెళ్లి చేసుకునే బుద్ధి ఉంటే మీరు ఎవరినైతే గుడి ఉండరో గానెమ్మడి పడి సావాలి. మీ పుణ్యమాట పాడైపోను, ఇవాళ రేపట్ల ఊర్లలో పోరగాలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతురే తల్లి. ఉత్త పుణ్యానికి ఆ పోరగాళ్ళు అమ్మ కానీ ఇదివరకు అయితేనేమో పాడైపోను, ఏమో ఏదో అయ్యమ్మ చూసిన పెళ్లి లగ్గానో లేకపోతే లవ్ చేసిన లగ్గానో చేసుకునే, ఇది మళ్ళీ ఆల్రెడీ గతంలో పెళ్లి ఫిక్స్ అయిన 4 రోజులకే ఏది నిశ్చితార్థమైన 4 రోజులకే జంప్ అయిందట. జంప్ అయినప్పుడే ఇంటి పక్కలో లాలీలు కలిసి ఎక్కడ పోద్ది, ఇక బ్యాంకు నెమ్మటే పోయి ఉంటుంది, బ్యాంకు దగ్గరికి పోయి ఉంటుంది అని అంటే, అవునా నువ్వు నీకంటే బ్యాంకు అంటే సోపతుందట అంటే ఓడాడు అన్నది. నేను ఎంత మంచిదానం అనుకుంటున్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకను, నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, బ్యాంకు వాళ్ళ ముచ్చలేదు బ్యాంకు వాళ్ళ ముచ్చలు అంత అబద్ధం ముచ్చట, నిన్నే పెళ్లి చేసుకుంటే నువ్వు లేకుంటే నేను లేనని చెప్పింది. ఆయన పెళ్లి చేసుకొని మళ్ళీ బ్యాంకుని కాడికి పోయి ఏమి చక్కదానని చెప్పు. మళ్ళీ ఈ బ్యాంకోడు ఒక పిల్లకే కాదు తల్లి కూడా అలవాటేనట. తల్లి పిల్లలు కలిసి ఇద్దరు కలిసి చేసుకున్న మొగని చంపిరి. మరి మీరు చేసుకున్న మొగని చంపి ఇవాళ ఏం సాధించారు చెప్పురు, ఇక ఏమైనా సాధిస్తారా? పోలీసులు కొనిపోయి లోపలేసిరు కదా, ఆడేమో పరారయ్యిండు, ఈ పెళ్ళం ఇప్పుడు సచ్చినోడి పెళ్ళం అత్త ఇద్దరు దొరికిరి. ఇంకో గిసోండి ముచ్చట్లు ఉన్నాయి పాడైపోను. పెళ్ళిళ్ళు చేసుకుందామంటేనే ఇవాళ రేపట్ల పోరగాలు భయపడక గిది పడుతుంది ఒక్కొక్కరికి, అమ్మ పాడైపోను, ఇది అంత పెళ్లి కాకముందుకు ఏడ తిన్నదో ఏడవైనదో పాడైపోను, నాకాడికి వచ్చినాక ఉంటుందా, ఉంటే ఉన్నది పోతా పోయింది, దానంతలు అది పోతా పోయింది, కానీ ఉత్త పుణ్యానికి నన్ను చంపే కాలం వచ్చింది. హనీమూన్కి పోదామంటే ఊరికి భయం అవుతుంది, అత్తగారింటికి పోదామంటే మార్గ మధ్యంలో ఆపి ఎడ చంపిస్తూ అని భయం అవుతుంది. మొత్తం పాడైపోను కాలం, మొత్తం కాలం కాదు కానీ మనుషులు మారిపోయారు. మనుషులు మారి గిసోంటి కథలా పడుతుంటే ఇక పెళ్ళిని ఎట్లా చేసుకుంటారని చెప్పారు ప్రజలారా. అని ప్రేమిస్తున్నా అని చెప్తివి, నువ్వంటే నాకు ఇష్టమైంటివి, నువ్వు లేకుంటే నేను లేనంటివి. అంతకంటే ముందుగానే తల్లి పిల్లలు కలిసి బాగోతో నడిపిస్తుంది. అటనా నడిపించిన వాళ్ళు సాటంగా మార్గాన్ని ఎటు నడిపించాలి, కానీ ఈయన్ని ఉత్త పుణ్యానికి ఇప్పుడు కొని తీసుకుపోయి నరికి చంపించినవంటే ఇక గిసోంటి వార్తలు వచ్చినాయి ప్రజలారా. ఇక మరి ఈ వీడియో పైన మీ కామెంట్ ఎట్లా ఉంటుందో చూస్తే ఇక ఉంటాం మరి.